తుగ్లక్ పాలన కారణంగా ఒకటి తర్వాత ఒకటి తెలంగాణలో గ్రీన్ జోన్లు కనుమరుగవుతున్నాయా? మొన్న అగ్రికల్చర్ బయోడైవర్సిటీ పార్క్, నిన్న లగచర్ల గిరిజన భూములు, ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ భూములు, నేడు నగరం నడిఒడ్డున ఉన్న కేబీఆర్ పార్క్ పైన అభివృద్ధి పేరుతో ప్రకృతిని బలి చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడా? ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రకృతి విధ్వంసానికి మారు పేరులా మారుతోందా? తెలంగాణలో వరుసగా వెలుగులోకి వస్తున్న భూ పర్యావరణ వివాదాల వెనుక డార్క్ సీక్రెట్స్ ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. రేవంత్ రెడ్డి అనుభవరాహిత్యం, అరాచకత్వం, అవినీతి కలగలిసి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అందుకు కారణాలేంటి? అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కేబీఆర్ పార్క్. ప్రభుత్వంలోకి వచ్చి ఏడాది గడిచాక తీరిగ్గా డిసెంబర్ 4, 2024 నాడు కేబీఆర్ పార్క్ వద్ద 7 ఫ్లైఓవర్లకు ఒకేసారి శంకుస్థాపన చేశాడు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఈ ఫ్లైఓవర్లు గత ప్రభుత్వం హయాంలో ప్లాన్ చేసినవే. 2020 ప్రాంతంలో ఇదే ప్రాంతంలో ఓ ఫ్లైఓవర్ కట్టడానికి గత ప్రభుత్వం ప్లాన్ చేస్తే స్థానిక ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్య కొత్తది కాదు. రోడ్లపై పెరుగుతున్న వాహనాల రద్దీని తగ్గించేందుకు గత ప్రభుత్వం హయాంలోనే ఈ ఫ్లైఓవర్ల ప్రతిపాదన కూడా వచ్చింది. కానీ అప్పుడే స్థానికులు, పర్యావరణవేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక్కడ భారీ నిర్మాణాలు చేపడితే చెట్లు నరికేయాల్సి వస్తుందని, పార్క్ ఎకో సిస్టమ్ దెబ్బతింటుందని, లీగల్ ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు కూడా. పక్కన కేబీఆర్ పార్క్ అనే మినీ అడవి ఉండడం, అక్కడ భారీ నిర్మాణాలు చేపడితే పర్యావరణానికి ప్రమాదం వాటిల్లుతుందని విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు. అప్పుడు ఈ ఫ్లై ఓవర్ల నిర్మాణం విషయంలో ముందుకెళ్తే లీగల్ సమస్యలు కూడా వస్తాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో అక్కడ ఫ్లైఓవర్ల నిర్మాణం ఆపేయాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ని ఆదేశించారు. కానీ ఇలాంటి సంగతులేవి రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదు. రేవంత్ రెడ్డికి తెలియనివి కాదు, అర్థం కాని విషయం అంతకంటే కాదు. కానీ అధికారులు వారిస్తున్నా కూడా వినకుండా శంకుస్థాపన చేసి ఏడాదికి హుటాహుటిన కేబీఆర్ పార్క్ చుట్టూ అనేక చోట్ల వందలాది చెట్లు నరికేసి భారీ తవ్వకాలైతే మొదలు పెట్టారు. స్థానికులు చెబుతున్న దాని ప్రకారం పనులు ప్రారంభమైన కొద్ది రోజులకే కేబీఆర్ పార్క్ చుట్టూన్న అనేక చోట్ల భారీ స్థాయిలో చెట్లు నరికేశారు. రాత్రుల్లోనే తవ్వకాలు చేపట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. భారీ యంత్రాలతో గుంతలు తవ్వడంతో రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పర్యావరణ కార్యకర్తలు రంగంలోకి దిగారు. ఈ విధ్వంసం చూసి కలత చెందిన పర్యావరణ ప్రేమికులు ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ రోడ్డెక్కారు, ఉద్యమించారు. మద్దతు కూడగట్టి సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే వేశారు. వాదనలన్నీ విన్న సుప్రీంకోర్టు గత వారం ఈ చెట్లు నరికివేత, ఫ్లైఓవర్ల నిర్మాణం వెంటనే ఆపేయాలని స్టే కూడా విధించింది. రేవంత్ రెడ్డి ముందు చూపు లేకుండా మొదలుపెట్టిన ఈ ఫ్లైఓవర్ల ప్రాజెక్టు అగమ్య గోచరంగా తయారైంది. వందల చెట్లు నరికేసి ఆల్రెడీ పెద్ద పెద్ద గోతులు తీసి ట్రాఫిక్ ని కూడా అస్తవ్యస్తం చేసి అన్ని జంక్షన్లలో బారికేడ్లు పెట్టాక సుప్రీంకోర్టు స్టే వల్ల పనులన్నీ నిలిచిపోయాయి. ఏంటి ప్రయోజనం? వందల కోట్ల ప్రజాధనం బూడిదల పోసిన పన్నీర్ అయ్యింది. సుప్రీంకోర్టు స్టే తర్వాత పనులన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. ఇప్పుడు కేబీఆర్ పార్క్ చుట్టూ అనేక చోట్ల భారీ గుంతలు ఉన్నాయి. బారికేట్లతో రోడ్లు కుంచుకుపోయాయి. ట్రాఫిక్ తీవ్రంగా ప్రభావితం అవుతోంది. వర్షాకాలం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ గుంతలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అక్కడున్న స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా దుమారానికి దారితీసింది. ప్రభుత్వం ముందు చూపు లేకుండా ఈ ప్రాజెక్టు మొదలు పెట్టారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కోర్టు సమస్యలు వస్తాయని ముందే తెలిసినప్పటికీ ప్రజాధనం కావాలని వృధా చేశారని ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం నగర ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం అవసరమైన ప్రాజెక్ట్ ఇది అని సమర్థించుకుంటోంది. అభివృద్ధి అవసరమే, ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం కూడా అవసరమే. కానీ అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని పరంగా పెట్టాలా? చట్టపరమైన చిక్కులు ముందే తెలిసిన పనులు ప్రారంభించడం సరైన నిర్ణయమా? ఇప్పుడు ఆగిపోయిన పనులు ఎప్పుడు పూర్తవుతాయి? ప్రజాధనం ఎంత వృధా అవుతోంది? పర్యావరణ నష్టం జరిగింది ఎంత? ఇవన్నీ లెక్కలు బయటకు రావాల్సి ఉంది. అయితే పర్యావరణ ప్రేమికులు ఇప్పటికీ చెబుతున్న మాట, తాము హైదరాబాద్ అభివృద్ధిని వ్యతిరేకించడం లేదు. కానీ గత 15 నెలల్లో 25,000 నుంచి 35,000 కోట్ల ప్రజాధనాన్ని ఫ్లైఓవర్లు, అండర్ పాస్లపై ఖర్చు చేసినప్పటికీ ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ట్రాఫిక్ ఈ ఫ్లైఓవర్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కూడా అత్యధికంగా ఉన్న దీనికి అనుసంధానంగా ఉన్న జంక్షన్లకు ట్రాఫిక్ క్లియర్ అవుతుందని నమ్మకం లేదు. మాదాపూర్ మెట్రో జంక్షన్, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10, యూసఫ్గూడ జంక్షన్, నాగార్జున సర్కిల్ జంక్షన్, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 జవహర్ నగర్ జంక్షన్, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 12 కమాన్ నుంచి విరించి సర్కిల్ జంక్షన్ వరకు. కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ తగ్గినట్లు కనిపించిన తర్వాత జంక్షన్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద 4 గింతలు ఎక్కువ సమయంతో ట్రాఫిక్ లో గడపాల్సి వస్తుంది. దీంతో మొత్తం ప్రయాణ సమయం అయితే తగ్గట్లేదు. సో ఈ ఫ్లైఓవర్, అండర్ పాస్ లు కేవలం ట్రాఫిక్ ని ఒక చోట నుంచి మరొక చోటికి తరలిస్తున్నాయి. ప్రజా రవాణా మాత్రమే దీనికి శాశ్వత పరిష్కారం అని చెబుతున్నారు. ఒక కేబీఆర్ పార్క్ విషయం మాత్రమే అయితే ఇది సాధారణ వివాదంగా మిగిలిపోయేది.
కానీ ఒకటి తర్వాత ఒకటి గ్రీన్ జోన్లపై వివాదాలు రావడం ఇప్పుడు పెద్ద అనుమానాలకు దారితీస్తోంది. ఇదొక్కటే కాదు, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక చాలా వరకు పర్యావరణానికి నష్టం చేకూర్చే ప్రయత్నాలు జరిగాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అందులో మొదట చెప్పుకోవాల్సింది బయోడైవర్సిటీ పార్క్ వివాదం కూడా ఒకటి. మొదట చర్చకు వచ్చింది అగ్రికల్చర్ బయోడైవర్సిటీ పార్కే. హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న ఈ గ్రీన్ జోన్ ను అభివృద్ధి పనుల పేరుతో ధ్వంసం చేస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం మాత్రం హైకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామని చెప్పింది. కోర్టు పేరును అడ్డు పెట్టుకుని చెట్లు నరికివేశారని పర్యావరణ ప్రేమికులు వినిపించిన వాదన. ఇక నెక్స్ట్ లగచర్ల గిరిజన భూముల వివాదం. బయోడైవర్సిటీ తర్వాత రాజకీయంగా దుమారం రేపిన ఈ అంశం లగచర్ల గిరిజన భూముల వివాదం. ప్రభుత్వ పెద్దల కుటుంబ ప్రయోజనాల కోసం గిరిజనుల భూములు లాక్కుంటున్నారనే ఆరోపణలు వినిపించాయి. స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తరతరాలుగా సాగు చేస్తున్న భూములను బలవంతంగా తీసుకుంటున్నారని వాపోయారు. ప్రతిపక్షాలు కూడా దీనిని భూదందాగా అభివర్ణించాయి. నెక్స్ట్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం కూడా ఈ ప్రభుత్వానికి మెడకు చుట్టుకుంది. పర్యావరణానికి సంబంధించి మరోసారి రేవంత్ రెడ్డి పాలన చర్చనీయాంశంగా మారడానికి కారణమైంది. సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంతో ప్రభుత్వం మరొక్కసారి విమర్శల పాలైంది. విద్య, పర్యావరణ పరిరక్షణకు కీలకమైన భూముల్లో బుల్డోజర్లు నడుస్తున్నాయంటూ విజువల్స్ బయటకు రావడంతో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. విద్యార్థులు, పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు రోడ్డెక్కారు. రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే ఈ భూములను టార్గెట్ చేస్తున్నారని విమర్శలు వచ్చాయి. అయితే ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో రేవంత్ ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు. ఇలా అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేస్తే రేపటి తరాలకు ఏం మిగులుతుంది? ఫ్లైఓవర్లు కట్టొచ్చు, కానీ నరికిన చెట్లను తిరిగి తీసుకురాగలమా? ట్రాఫిక్ తగ్గించాలనే ప్రయత్నంలో నగరానికి ఊపిరి ఇచ్చే గ్రీన్ జోన్లనే కోల్పోతున్నామా? కోర్టులు స్టేలు ఇస్తున్నాయి, ప్రజలు రోడ్డెక్కుతున్నారు, అయినా ప్రభుత్వం పాఠాలు నేర్చుకుంటుందా? అభివృద్ధి అవసరం, కానీ అది ప్రకృతిని బలి తీసుకునే అభివృద్ధి అయితే భవిష్యత్తు ఎలా ఉంటుంది? కేబీఆర్ పార్క్ నుంచి సెంట్రల్ యూనివర్సిటీ వరకు ఈ వివాదాలన్నీ కేవలం యాదృచ్ఛికమా లేక పెద్ద ప్లానా? ఒకసారి గ్రీన్ కవర్ పోతే కోట్ల రూపాయలు ఖర్చు చేసినా తిరిగి తీసుకురాలేం. హైదరాబాద్ కి ఫ్లైఓవర్లు కావాలి, కానీ ఊపిరి తీసుకునే స్వచ్ఛమైన గాలి కూడా కావాలి. నగర అభివృద్ధి అంటే కాంక్రీట్ అడవుల నిర్మాణమా లేక ప్రకృతితో సమతుల్యతన? ప్రభుత్వం చెబుతోంది అభివృద్ధి కోసమని, విమర్శకులు చెబుతున్నారు విధ్వంసం కోసమని. ఇందులో ఏది నిజం? ప్రజాధనం ఖర్చు చేసి చివరికి కోర్టు స్టేలు, ఆగిపోయిన పనులు, దీనంతటికి బాధ్యత ఎవరిది? చెట్లు నరికివేయడం సులువే, కానీ ప్రకృతి కోపం తట్టుకోవడం మాత్రం సులువు మాత్రం కాదు. ఇవాళ కేబీఆర్ పార్క్, రేపు ఇంకో గ్రీన్ జోన్, చివరికి హైదరాబాద్ పరిస్థితి ఏమవుతుంది? తెలంగాణలో జరుగుతున్న ఈ భూ పర్యావరణ వివాదాలు భవిష్యత్తులో పెద్ద రాజకీయ తుఫానుకు దారితీస్తాయా? అభివృద్ధి, పర్యావరణం మధ్య సమతుల్యత సాధించలేకపోతే చివరికి నష్టపోయేది ప్రజలే. ట్రాఫిక్ తగ్గించాలనే పేరుతో నగరానికి ఊపిరైన గ్రీన్ జోన్లనే ప్రమాదంలోకి నెట్టేస్తే ప్రజలు దాన్ని తుగ్లక్ పాలన అనక ఇంకేమంటారు? మొదట నిర్మాణాలు, తర్వాత వివాదాలు, చివరికి కోర్టు స్టేలు. ఇదైనా ప్రభుత్వం పనిచేసే విధానం? మరి మీరేమనుకుంటున్నారు? తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో చేస్తున్న ఈ విధ్వంసం కరెక్టేనా? మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కమెంట్ చేయండి.